తపస్కాల ధ్యానమాలిక 9వ రోజు శుక్రవారము ధ్యానాంశము యూదా గురు ద్రోహము. యూదా తన మనస్సు స్వగతములో అంటే తన ఆలోచనలో ఈ విధంగా అనుకుంటాన్నాడు, 3 వత్సరాలు అత్యంత విలువైన నా జీవితాన్ని ఈయనకు ధారపోసాను. ఆ యేసుక్రీస్తు ప్రజలతో నేను మంచి గొల్లవాడను అంటూ ఉంటే ప్రజలందరూ ఆయన వెంట ఉన్నందున రోమా చక్రవర్తిని కొలదోసి సలోమోను పూర్వవైభవాన్ని మరపించేటట్లు యూదా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని కలలుగన్నాను. నేనేమి చెప్పాలని, నేనేమి చేయాలని అనుకున్నా ఆయన పలుకుల ద్వారా అడ్డుకుని నా ఆశలకు నిరాశ కలిగిస్తున్నాడు. అదే నా గురువైన బరబ్బాతో కలిసిన ఎడల ఆయన భుజబలం, నా బుద్ధిబలం ఏకమే, ఒక సామ్రాజ్యాన్ని నాదైనా నిర్మించుకుని యుండేవాడను. ఆడియాసలేనవి ఆనాడు అనవసరముగా ఆ బరబ్బాను వదలి ఈ యేసుని వెంబడించాను. అందుకు ప్రతిఫలము లేదు సరికదా, అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కున్నా. అయ్యా యేసయ్య, జనము మన వెంటయున్నారు. ఇదే మంచి సమయము, అధికారము చేపట్టుదామంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు పుట్టాను. ఆ సత్యం కోసమే ఈ లోకానికి వచ్చాను. సత్యసంబంధులందరూ నా మాట వినెదరు. యోహాను సువార్త అధ్యాయం 19 వచనాలు 36 మరియు 37. మాటలు లాభములేదు. సత్యం, సత్యం ఏది సత్యం? యూదా ప్రజలను అణగద్రొక్కుట సత్యము కాదా? దేవుని ఆరాధించకుండా రాజుని ఆరాధించుట సత్యమా? ఏది సత్యం? ఈ విధముగా సైతాను జూదాసులో ప్రవేశించి తర్కించు సమయములో యూదా, ఏమిటి భయపడుతున్నట్లున్నావు? మేముండగా నీకేమీ భయము లేదు. మేముంటాము నీ అండన అని ఫరిజేయులు ప్రవేశించారు యూదా ఇంటిలోనికి. వారిని జూచి యూదా ఎంత చల్లటి మాట చెప్పారు. 100 ఎవరంటారా అని ఎదురుచూస్తున్నా పలుకరించాలే కాని ఏమైనా చేస్తాను. ఆ విధముగా పరిజేయులతో మాటలాడి చివరకు 30 వెండి కాసులకు తన గురువును వారికి పట్టిచ్చుటకు అంగీకరించెను. ఎట్లా పట్టివ్వాలి? ప్రేమకు స్నేహానికి సంకేతమైన ముద్దుతో గురువును శత్రువులకు పట్టిచ్చుచున్నాడు. యేసు శ్రమల కాలము ఈ గురుద్రోహియైన యూదాతో ఆరంభమైనది. యేసు కోరి ఎంపిక చేసుకున్న 12లో యూదా ఇస్కారియోతు ఒక శిష్యుడు. ఇస్కారియోత్ అనే పదానికి విప్లవకారుడు అని అర్థము. యూదాకు రోము సామ్రాజ్యాన్ని పతనము చేయవలేననే విప్లవకారులలో సంబంధాలుండేవని చరిత్ర చెబుతున్నది. యేసుని అప్పగించినది యూదాయనని సువార్తకారులంతా ధృవీకరించారు. బోధకుడా అని ప్రేమగా పిలుస్తూ వచ్చి ఆప్యాయంగా ముద్దాడి శత్రువులకప్పగించాడని మార్కు అధ్యాయం 14 వచనాలు 45 రాస్తారు మరియు మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 49, లూకా సువార్త వచనాలు 47, యోహాను సువార్త అధ్యాయం 18 వచనాలు 5. ప్రార్థిస్తున్న యేసును బంధించుటకు యూదా, మత ప్రధానార్చకులు, ధర్మశాస్త్రబోధకులు, రోమను భటులు వచ్చారు. యూదా వారికి మార్గచూపరిగా, దారిచూపే వానిగా వచ్చాడు. వారు వచ్చునది జూచి వారికెదురు నడుస్తుండగా యూదా యేసుని జూచి ఆయనకు ఎదురువచ్చి ప్రేమతో ముద్దిచ్చాడు. యేసెవరో యూదా మతనాయకులందరికి తెలియదు. పైగా చీకటిలో దివిటీలతో తోపులోకి వచ్చారు. అందువలన ఆయనను గుర్తించుట అంత తేలిక కాదు. కాని ముద్దుతో యూదా యేసును వారికి అప్పగించాడు. యేసు, ఆయన శిష్యులు ఎలాంటివారో యూదా మతాచార్యులకు తెలియదు. అందుకనే పెద్ద బందోబస్తుతో యేసుని పట్టుకొనుటకు వచ్చారు. యేసు, ఆయన శిష్యులు కూడా తీవ్రవాదులని ఊహించి మంది మార్బలముతో వచ్చారు. తన శిష్యులలో ఒకడు తనని అప్పగిస్తాడని యేసుకు తెలుసు. లోక రక్షణార్థం మరణించక తప్పదని, అదే దైవ సంకల్పం అని తెలుసు. ద్రోహానికి పాల్పడేవాడు శాపగ్రస్తుడవుతాడని ఆయన ముందే హెచ్చరించిన్నారు కూడా. మానవ పుత్రుని గురించి వ్రాసిన ప్రకారమే అతడు చనిపోతాడు. కాని ఎవరైతే యేసుని అప్పగిస్తాడో వానికి శిక్ష తప్పదు. యూదా 12 శిష్యులలో ఒకడని తెలుసుకున్నాము కదా. యేసు చేసిన అద్భుతములు చెప్పిన ప్రసంగాలకు కూడా యూదా ప్రత్యక్ష సాక్షి. యేసు అతనిపై అమిత ప్రేమ చూపియున్నారు. అటులైన యూదా ఇంత ఘోరము ఎందుకు చేశాడు? ఆరంభములో యూదా చాలా మంచివాడు, మంచి గుణములు కూడా కలవాడు. అందువలననే యేసు అతనిని శిష్యునిగా ఎన్నుకుని యున్నారు. అయినప్పటికీ వానికి ఒక చెడ్డ గుణమున్నది. అదేమనగా లౌకిక ధనము మీద ఆశ ఎక్కువ. ఆ చెడ్డ గుణమును త్రోసివేయుటకు వాడు ప్రయత్నించలేదు. దానిని హృదయములో నుండి తొలగించుకోలేదు సరికదా. చిన్న చిన్న దొంగతనములు కూడా చేయుచుండెడివాడు. యేసుకు ధర్మముగా ఇవ్వబడిన రూకల సంచి వాని యొద్ద ఉండెను.
ఆ దుర్గుణము కాలము గడిచిన కొలది వానిలో వ్రేళ్లుని బాగా చెట్టయిను. తత్ఫలితముగనే వాడు యేసును 30 వెండికాసులకు శత్రువులకు పట్టి ఇచ్చును. కాన సోదరీ సోదరులారా, యూదా ద్రోహము జూచి భయపడుము. మనలోని చెడుగుణముల నణచి జయించుట వలన మనము మోక్షమునకు ప్రాప్తులము కావాలా. ఒకనికి సోమరితనము, ఇంకొకనికి కామము, మరియొకనికి పగ అనే చెడు గుణములుండవచ్చు. వీటిలో ఏ దుర్గుణము నీకున్నదో ఆలోచించుము. కనుగొని దానిని జయింపుము, లేదేని అది దినముల పేరిట పెరిగి పెద్దదై నిన్ను చావైన పాపమునకు లోను కావించును. కాన హెచ్చరికతో యుండుము. నీకున్న చెడుగుణము నిగ్రహింప సర్వవిధములా ప్రయాసపడుము. యూదా ఎచ్చట మనుష్యులను మోసగించినట్లే దేవునిని కూడా మోసగించినది చూస్తున్నారు కదా. శిష్యుడుగా యుండియు గురువును పట్టి ఇచ్చాడు. జూదాసుని పాపము మనకు బట్టబయలుగా కనపడుచున్నది. అందువలన మనము అసహించుకుంటాము. యూదా ఎలా అయితే కపటబుద్ధితో అతనిని దూషించుతాము ప్రవర్తించాడో మనము కూడా అదే మాదిరిగా ప్రవర్తిస్తున్నామా లేదా ఒకసారి ప్రశ్నించుకునండి. కనపడకుండా లోలోన మనమెన్నియో పాపములు చేయుచున్నాము. దేవుని ఎదుటనే అనేక పాపములు చేయుచున్నాము. పైకి పుణ్యాత్ములుగా ఉండుటకు ప్రయత్నిస్తాము. కపటము దేవుని దృష్టిలో అతినిచ్చమైన పాపము. యేసు ఫరిజేయులతో మీరు సున్నము పూయబడిన సమాధులకు సమానులన్నారు. యేసు యూదా దుష్టబుద్ధికి కోపించక వానితో నెమ్మదిగా మాట్లాడినారు. యూదా మనసు మార్చుకొనుటకు అవకాశము కూడా ఇచ్చారు. పుణ్యమార్గములో నడువమని యేసు ఎన్నోసార్లు మనకు చెప్పియున్నారు. ఇదియే నీకు మంచి అవకాశము. శాపగ్రస్తుడైన యూదా గురుద్రోహిగా రక్షణ చరిత్రలో మిగిలిపోయాడు. ఇందుకు యూదాకు వచ్చిన బహుమానం కేవలం 30 వెండికాసులు మాత్రం. నాడు 30 వెండికాసులు ఒక బానిస ఖరీదు. దుష్టశక్తికి బానిసైన యూదా ఖరీదు కూడా ఆ 30 వెండికాసులే. యూదా తన తప్పు వెంటనే తెలుసుకుని నిర్దోషిని అప్పగించి అపరాధం చేశానన్నాడు. నీతో మాకు ఏమి పని పొమ్మన్నారు. 30 వెండికాసులతో పొలముకొని దానిలో తలక్రిందుగా సాష్టాంగపడి చనిపోయాడు. యూదా గురుద్రోహానికి పాల్పడుటకు రాజకీయ కారణాలున్నవంటారు. కారణమేదైనా కాని స్వామి ద్రోహానికి పాల్పడినాడు. ఆ పరితాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేసిన పాపానికి దేవుని శరణు వేడినట్లయితే ఎలా ఉండేదో. యూదా ఇస్కరియోతుకు పేతురుకు తేడా ఇదే. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.